హాయ్ వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణ అడవుల్లో ఒక పండగ జరుగుతుంది. అది కేవలం జాతర కాదు, అది ఒక చరిత్ర, ఒక పోరాటం, ఒక ప్రజల ఆత్మ గర్జన. అదే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. కోట్ల మంది భక్తులు అడవుల మధ్యకు తరలివచ్చి తల వంచే ఈ జాతర తెలంగాణ పోరాటాల స్ఫూర్తిని నేటికి నిలబెట్టిన గిరిజనుల మరో కుంభమేళ. మేడారం గ్రామం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అరణ్య ప్రాంతంలో ఉంది. దట్టమైన అడవులు, కొండలు, వాగుల మధ్య జరిగే ఈ జాతరను ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తిస్తారు. ప్రతి రెండేళ్లకోసారి మాఘమాసంలో జరిగే ఈ మహాసమ్మేళనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. ఈ జాతర వెనుక ఉన్న కథ కేవలం భక్తికి సంబంధించినది కాదు, అది అన్యాయానికి ఎదురు నిలిచిన గిరిజనుల పోరాట కథ. సమ్మక్క గిరిజన కోయల ఆరాధ్య దేవత. ఆమె న్యాయానికి, ధైర్యానికి ప్రతీక. కాకతీయ రాజులు గిరిజనులపై అన్యాయపు పన్నులు విధించినప్పుడు ఆ దౌర్జన్యానికి ఎదురు నిలిచిన ధీరనారి సమ్మక్క. రాజ్యాధికారానికి తలవంచకుండా తన ప్రజల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన వీరమాతగా గిరిజనులు ఆమెను పూజిస్తారు. సమ్మక్కకు తోడుగా ఆమె కుమార్తె సారలమ్మ నిలిచిందే. తల్లి బాటలోనే నడిచిన ఈ యువ వీరనారి కూడా అన్యాయానికి ఎదురు నిలబడి పోరాడింది. తల్లి కుమార్తెలు ఇద్దరూ కలిసి కాకతీయ సైన్యానికి ఎదురు నిలిచారని గిరిజన గాథలు చెబుతాయి. ఈ పోరాటం గిరిజనుల ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచింది. సమ్మక్క కుమారుడు జంపన్న కూడా ఈ పోరాటంలో వీరమరణం పొందాడు. అతని పేరుతోనే ప్రసిద్ధి చెందినది జంపన్న వాగు. జాతర సమయంలో భక్తులు ఈ వాగును దాటి వనదేవతలను దర్శించడం ఒక పవిత్ర ఆచారం. ఆ వాగు ప్రవాహంలోనే త్యాగం, పోరాటం, చరిత్ర కలిసి ప్రవహిస్తున్నట్టుగా అనిపిస్తుంది. సమ్మక్క సారలమ్మ జాతర ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ దేవతలకు విగ్రహాలుండవు. బంగారు పసుపు గడ్డలు, బొమ్మల రూపంలో దేవతలను ఆరాధిస్తారు. ఇది గిరిజన సంస్కృతికి ప్రతీక. కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా అందరూ ఒకేలా పూజలు చేస్తారు. ఇది నిజంగా ప్రజాదేవతల జాతర. అడవులు, చెట్లు, వాగులు ఈ జాతరలో పూజలో భాగం. ప్రకృతితో మమేకమై జీవించే గిరిజనుల జీవన తత్వం ఇక్కడ కనిపిస్తుంది. ఈ జాతర ప్రకృతి సంరక్షణకు, సమానత్వానికి, ఐక్యతకు బలమైన సందేశం ఇస్తుంది. మొత్తానికి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఒక ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు, అది అన్యాయానికి ఎదురు నిలవాలన్న బోధ, ప్రజల కోసం పోరాడిన త్యాగానికి గౌరవం, ప్రకృతి, సమానత్వం, ఐక్యత విలువలకు ప్రతీక. అడవుల్లో మొదలైన ఈ గిరిజన గర్జన నేటికి కోట్ల మంది హృదయాల్లో ప్రతిధ్వనిస్తుంది.